ఓ సమయంలో సౌలుని కాదయ్యా నీ కొరకు ఏర్పాటు చేసింది, గిఫ్ట్ ఇస్తే మోసపోతావా? తగ్గింపు జీతం ఉందని చెప్పి మోసపోతావా? బయట యెహోవా ఆశీర్వదించబడునుగా కానీ మాటలు చెప్తే మోసపోతావా? సమయంలో ఇంకా ఆయనకు అలా జరగకపోయింటే బాగుండని ఏడుస్తూనే కూర్చుంటావా? సమాధి చేసి రా, నీ కొరకు ఏర్పాటు చేసింది దావీదుని, ఇంకెంతకాలం ఏడుస్తావు సౌలు గురించి? వారు మన సంబంధులు అయితే మనతో పాటే ఉండేవారు. వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు అర్థం ఏంటి? వారు మన సంబంధులు కారు. పలాని వ్యక్తి, పలాని పరిస్థితి, పలాని సంస్థ, పలాని ఉద్దేశం, పలాని ఉద్యోగం దేవుడు నీ కొరకు ఉద్దేశించలేదు అంటే, అది అయినా నాకు కావాలి అంటున్నావు అంటే నువ్వు దేవుని ప్రణాళికను, సార్వభౌమ చిత్తాన్ని శంకిస్తున్నావు. అందుకొరకే ముందుకు సాగలేకపోతున్నావు. అయ్యా అది జరగకపోతే బాగుండు, అలా కాకపోయింటే బాగుండు. ఎంతోమంది గాయంలో ఉన్నారు, ముందుకు సాగట్లేదు. నూతన క్రియను చేతులారా స్తంభింపజేస్తున్నావు, చేతులారా కూల్చుకుంటున్నావు, కుప్పకూల్చుకుంటున్నావు. ప్రభు అన్నాడు, నేను ఉద్దేశించేది కాదయ్యా, ఐ గాట్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ యూ, కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. చూశాడు, ఆ బాధ తట్టుకోలేకపోయాడు. అటాచ్మెంట్ చివరికి ఏ ప్లేస్కి వెళ్ళిపోయిందంటే, కొన్నిసార్లు అటాచ్మెంట్ ఎక్కువైపోతే ఇంకా అక్కడే అదే గాయంలో కొనసాగుతావు. అది నీకు నచ్చుతుంది, ఎందుకంటే ఆ గాయంలోనే ఉంటే నీ గాయం ఎలా అనిపిస్తుంది? చల్లగా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ పురోగమన ప్రత్యక్షత నీ చేతులారా ఏం చేస్తావు? సమాధి చేసుకుంటావు. డోంట్ లెట్ యువర్ గ్రీఫ్ స్టాగ్నేట్ యువర్ బ్లెస్సింగ్. డోంట్ లెట్ యువర్ గ్రీఫ్ డెస్ట్రాయ్ ద న్యూ బిగినింగ్ ఆఫ్ గాడ్. ఈ విషాదము దేవుని యొక్క నూతన సంకల్పాన్ని సమాధి చేయనీయకు. విషాదం ఒక మేరకు వరకు మంచిదే, ఒక ప్రాంతం వరకు ఏడు మంచిదే, కానీ శృతి మించి అక్కడే స్టక్ అయిపోతానంటే